ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారు తప్పనిసరి పరిస్థితుల్లో దాచిపెట్టిన విషయం చెప్తున్నాము. గుండెపై చెయ్యి పెట్టుకొని చూడండి. ఇది తెలుసుకున్నప్పుడు మీకు చాలా పెద్ద షాక్ తగలవచ్చు. మీరు ప్రస్తుతం ఏమి అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఒక వింతైన ఆందోళన, ఒక ఉక్కిరి బిక్కిరి మీ లోపల మిమ్మల్ని తినేస్తూ ఒక ప్రశ్న, నాకెందుకు ఇలా జరుగుతుంది అని. నేను తులారాశి వారితో ఒక మాట చెప్పడానికి వచ్చాను. అది నిజానికి నేను చెప్పకూడదు. మీ గుండెపై చెయ్యి పెట్టుకుని వీడియో చూడండి. మరియు అంతే భారమైన గుండెతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను మీ ముందుకు ఆ నిజాన్ని తీసుకురాబోతున్నాను. ఆ రహస్య విషయం ఏదైతే మీ జీవిత సమస్యకు సంబంధించినదో బహుశా మీకు షాక్ తగలవచ్చు, మీకు నమ్మకం కలగపోవచ్చు. కానీ ఇది రాబోయే 24 గంటల్లో కేవలం ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలబడబోతున్నాయి. ఇది భయపెట్టే విషయం కాదు. ఇది మీ నక్షత్రాల నిజం. గత కొంతకాలంగా మీతో కొన్ని వింతైన అశుభ సంఘటనలు జరుగుతున్నాయని నాకు తెలుసు. మీరు ఒకటి ఆలోచిస్తే మరొకటి జరుగుతుంది. నేను ఒకటి కోరుకుంటున్నాను కానీ ఒకటి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు. మీ అదృష్టపు పగ్గాలు ఎవరో వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మనసుకు అనిపిస్తుంది అంతా వదిలేయాలని, మీ జీవితం నుండి దూరంగా పారిపోవాలని, ప్రపంచం నుండి దూరంగా పారిపోవాలని. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే అగ్నిపర్వతం బద్దలవుతుంది. మరియు అవును, మీ కోపం అది ఇప్పుడు మీ పూర్తి రెండో పేరుగా మారిపోయింది. మెల్లమెల్లగా మీరు ఎంత చిరాకు పడుతున్నారంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. డబ్బు, ప్రేమ, కుటుంబం సమస్యల కుప్పే ఉంది. మీరు అలసిపోయారు. మీరు ఈ సమస్యలను భరిస్తూ మొండిగా కూడా తయారయ్యారు. మీరు వాటితో జీవించడం ఇప్పుడు నేర్చుకున్నారు. కానీ స్నేహితులారా, ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇదంతా ఏదో సాధారణ విషయం కాదు. ఇది నీ చెడు అదృష్టమేమో లేదా నీ చెడు కర్మో కాదు. ఇదంతా ఒకటి కాదు, రెండు కాదు. నీ చుట్టూ దాగి ఉన్న ముగ్గురు శత్రువు వల్ల జరుగుతుంది. ఆలోచించకు. ఈ శత్రువులు ఎవరో పరాయివారు కాదు. వీరు మీ సొంత మనుషులే. అందుకే దీనిని తప్పనిసరి పరిస్థితుల్లో దాచిపెట్టిన విషయమని చెప్పాను. తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్న రహస్య విషయం అంటున్నాను. ఇందులో నీ సొంత మనుషులు చేదు నిజాన్ని నేను బయట పెట్టబోతున్నాను. నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు? దీని నుండి ఎలా బయటపడతావు? మరియు ఈ రాబోయే 24 గంటల్లో నీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది? ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అనేది అంతా ఇలాగే ఉండదు. భయపడకు. నేను నీకు జాగ్రత్తలు చెప్తున్నాను మరియు ఉపాయాలు కూడా చెప్తాను. నా ప్రతి ఒక్క మాటను చాలా జాగ్రత్తగా విను, అర్థం చేసుకో మరియు నీ జీవితంలో పాటించు. ఎందుకంటే నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష సమయం వచ్చేసింది. జ్యోతిష్య మహాసంగ్రామం మొదలయ్యింది. శుక్రుడు మరియు శని గ్రహాలు ప్రమాదకరమైన కలయిక జరిగింది. రాహు మరియు మంగళుడు ఒకరినొకరు ఎదురుపడ్డారు. సమసప్తకం మరియు పూర్తిగా ఈ ముగ్గురు కలిసి నీ జీవితంపై, నీపై ఒక విస్తృతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఈ రోజు ఈ వీడియో నీకు ఒక నిధి కంటే తక్కువేమి కాదు. ఎవరైతే దీనిని నిర్లక్ష్యం చేస్తారో వారికి చాలా చెడు జరగవచ్చు. అందుకే మిమ్మల్ని ఒక విన్నపం చేసుకుంటున్నాను. చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. అన్నిటికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా దుర్గామాత, కాళీమాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుట్రలు పన్ని ఇరికించాలని, కిందకు తోసేయాలని, నాశనం చేయాలని చూస్తుంటారు. మొదటి శత్రువు గురించి మాట్లాడితే వాడు నిన్ను అసలు అర్థం చేసుకోడు. నిన్ను ఎప్పుడు కిందకి లాగాలని చూస్తూ ఉంటాడు. మరియు నీకు ఇది అతిపెద్ద సమస్య. అతిపెద్ద సమస్య ధనమో గౌరవమో కాదు. స్నేహితులారా, నేను మీకు చెప్తున్నాను, నీ శత్రువే నీ అతిపెద్ద సమస్య. నీ మనసు బాధను ఎవరు అర్థం చేసుకోరు మరియు ఇది నిన్ను లోపల తినేస్తుంది. నీ చుట్టూ నీ సొంత మనుషులు ఉన్నా నీ మనసు మాత్రం ఒంటరిది. నీ లోపల ఒక అమాయకపు పసివాడు దాగి ఉన్నాడు. వాడు చిన్న మాటకే సంతోషపడతాడు మరియు చిన్న దెబ్బకే ఏడుస్తారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక నకిలీ ముసుగు వేసుకుని ఉన్నావు. ఎందుకు? నీ మనసు లోతు ప్రపంచానికి తెలియకూడదని, నీ బాధను జనం చూడకూడదు అని. నీ లోపల ఉన్న ఆవేదన, నీ లోపల ఉన్న ఆందోళన, నీ లోపల ఉన్న పీడ ఇతరులకు చేరకూడదని నువ్వు పెదవులపై బలవంతపు నవ్వును ఉంచుకుంటున్నావు. ఇదంతా నీతో జరుగుతుంది. మరియు నేను ఇదంతా కూడా తప్పని పరిస్థితుల్లో చెప్పక తప్పడం లేదు. ఇదంతా కూడా నీ శత్రువు వల్లే జరుగుతుంది. మరియు నీ శత్రువు ఎలాంటి వాడంటే, ఇతను నీకు తెలిసిన వాడే, ఏదో తెలియని శత్రువు కాదు. ఇతను నీకు తెలుసు. ఇతను నిన్ను కలుస్తుంటాడు. ఇతను నీ వాడిలా నటించి డ్రామాలు ఆడుతున్నాడు. కానీ ఇదే శత్రువు నిన్ను లోపల నాశనం చేస్తున్నాడు. జనం నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ శత్రువు నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. మరియు దీనినే వాడు అవకాశంగా తీసుకొని నీ
నీతో ఆటలాడుతున్నాడు. నువ్వు ఆ ఆటల్లో చిక్కుకుపోతున్నావు మరియు మెల్లమెల్లగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అందుకే ఈ మాటలను జాగ్రత్తగా విను మరియు నీ జీవితంలో పాటించు. నువ్వు నీ శత్రువుల కోరల నుండి తప్పించుకుంటావు. నువ్వు మంచి చేస్తావు కానీ అంతా చెడు అయిపోతుంది. అందరూ నీ మంచితనాన్ని చెడు అర్థాలు తీస్తున్నారు. నువ్వు ఎవరి కోసమైనా ప్రాణం ఇచ్చినా నీకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మరియు నీకు అదంతా సన్నిహితులు, నీకు అత్యంత దగ్గరి వారు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీ గుండె ముక్కలవుతుంది. అది విరిగిపోతుంది. నీకు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నీ మనసులోని మాటలను అర్థం చేసుకునే వారు ఎవ్వరూ లేరని. నీకు బాధ కలిగినప్పుడు ధైర్యం చెప్పేవాడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషాన్ని ఇంకా పెంచేవాడు ఎవ్వరూ లేరని. నీ లోపల ఆ అమాయకత్వం, ఆ బాల్యం ఇంకా బతికే ఉన్నాయి. నువ్వు బంధాలకు, అనుబంధాలకు అత్యంత విలువ ఇస్తావు కానీ దురదృష్టం చూడు, అవే బంధాలు నీతో నిజాయితీగా ఉండవు. నీకు గుర్తుండే ఉంటుంది ఎన్నోసార్లు నీ గుండె లోపల ముక్కలైపోయినప్పుడు నువ్వు బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా ఆ విషయాన్ని దాచుకున్నావు. లోపల కుమిలిపోతూ ఆ బాధను మింగేశావు. నువ్వు ఒంటరిగా కూర్చున్నావు మరియు నీ కన్నీళ్లు ఆగలేదు. ఆ సమయంలో నీకు అనిపిస్తుంది కనీసం ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరి భుజం పైన తలపెట్టుకొని నా బాధ చెప్పుకుంటే బాగుండు అని. కొంతమంది వచ్చారు, సానుభూతి చూపిస్తున్నట్టు నటించారు కానీ త్వరలోనే వారు అసలు రూపం బయటపడుతుంది. ఇది జరిగిందో లేదో నాకు చెప్పు. వారందరూ స్వార్థపరులని తేలింది. వారి పని తీరాక నిన్ను వదిలేశారు. నీ అతిపెద్ద బలహీనత నీ ఈ భావోద్వేగమే మరియు భావోద్వేగంతో నిండిన హృదయమే. నువ్వు నీ మనసుకి బందీవి మరియు ఇదే నీ మొదటి శత్రువు. సొంత మనుషుల స్వార్థపూరిత ముసుగు ఇది నీ అమాయకత్వాన్ని వాడుకుంటుంది. రెండవ శత్రువు కాదు అని చెప్పలేకపోవడం. నీ మనసుకి సంబంధించిన నీ రెండవ అతిపెద్ద సమస్య నువ్వు ఎవరికి కాదు, నో అని చెప్పలేవు. కాదు అని చెప్పలేకపోవడం వల్ల నువ్వు నీకు ఎంతో అవసరమైన వస్తువులను, విషయాలను కూడా నువ్వు కోల్పోతున్నావు మరియు దీని వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు ఎంత భావోద్వేగ పరుడివి అంటే ఎదుటి వారి అబద్ధపు బాధను చూసి కూడా నువ్వు కరిగిపోతావు. నిన్ను పిచ్చోడిని చేస్తున్నారని నీకు తెలుసు, నిన్ను దోచుకుంటున్నారని కూడా నీకు తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కాదు అని చెప్పలేవు. ఎన్నిసార్లు జరిగింది ఇది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నీవు డబ్బు తీసుకున్నావు, నీ వస్తువును వాడుకున్నారు, నిన్ను వాడుకున్నారు మరియు నువ్వు నిలబడి అన్ని చూస్తూ ఉండిపోయావు. నాకు అన్ని తెలుసు. నువ్వు మనసుని కఠినం చేసుకోలేవు. ప్రకృతి నిన్ను అలాగే సృష్టించింది. ఒక సున్నితమైన హృదయం ఉన్న మనిషిగా నిన్ను సృష్టించింది. పరాయి వారు, సొంత వారు అనే తేడా నీకు తెలియదు. అందరిపై మనసు విప్పి ప్రేమను కురిపిస్తావు, ధన సంపదలను ధారపోస్తావు కానీ నా ఒక్క మాటను నీ మనసులో దాచుకో. ఈ కుట్రల ప్రపంచంలో నువ్వు కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. నా కోసం నేర్చుకో. నా మాట గుర్తుంచుకో. ఈ ప్రపంచం స్వార్థపరులతో నిండిపోయింది. ఎప్పుడు నీలాగే అమాయకంగా ఉంటే ఈ స్వార్థపరులు నిన్ను వాడుకుంటూనే ఉంటారు మరియు నీకు తెలియదు కూడా. జనం నిన్ను దోచుకుంటున్నారు. అది నీ డబ్బైనా, నీ వనరులైనా. ఇది నీ జీవితానికి నేను ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరియు నీ మూడవ అతిపెద్ద శత్రువు గ్రహాల చక్రవ్యూహం. నీ ఈ భావోద్వేగ మనసు వెనుక ఆటాడుతున్న గ్రహం బుధుడు మరియు నిన్ను కాదు అని చెప్పనివ్వని గ్రహం కూడా శుక్రుడు. బుధుడు ఒక బాల గ్రహం. ఇది అమాయకమైనది, మంచి మనసు ఉన్నది. ఇది ప్రపంచపు కుతంత్రాలను అర్థం చేసుకోలేదు మరియు నువ్వు అక్కడే చిక్కుకుపోతున్నావు. ఒక శుక్రుడు రాక్షస ప్రవృత్తి ఉన్న గ్రహం. చాలా తెలివైన వాడు, చాకచక్యం కలవాడు, అత్యంత ఆకర్షణీయమైన వాడు. ఇతను నిన్ను అలాంటి స్థితిలో పడేస్తున్నాడంటే ఆకర్షణ వల్ల నువ్వు ఎదుటివారి కుతంత్రాలను నిర్లక్ష్యం చేస్తావు. ఈ రెండు గ్రహాలు కలిసి నిన్ను పీడిస్తున్నాయి. ఇదే నీ మూడవ శత్రువు బుధ మరియు శుక్రుల ప్రతికూల ప్రభావం. దీని వల్లనే నీకు స్త్రీ సుఖం లభించదు, నిజమైన ప్రేమ దక్కదు, దాంపత్య జీవితంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి, భార్య పూర్తి సుఖం లభించదు. నువ్వు ప్రేమను ఆశిస్తావు కానీ నీకు ఇంట్లో కలహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఇక చాలు. నేను నిన్ను ఈ చక్రవ్యూహాల నుండి బయటకు తీసుకురావడానికి మార్గం చెప్పడానికి వచ్చాను. ఈ మార్గం నేను చెప్తాను, నువ్వు ఈ సమస్యల నుండి బయటపడతావు. ఇది ఏదో మంత్రతంత్రం కాదు. ఇది నీ జీవితాన్ని మార్చే నిజమైన జ్ఞానం, శక్తి మరియు సమృద్ధి యొక్క రహస్యం. నువ్వు నీ బుధ మరియు శుక్ర గ్రహాలను బలోపేతం చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలోని కష్టాలు తీరుతాయి. లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ బుధ మరియు శుక్ర గ్రహాలు నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతుంటే, అవి బలోపేతం కాకపోతే నీ రాశిపై ఎప్పుడు ఆపదలు ఉంటూనే ఉంటాయి. ప్రయత్నం వల్ల అంతా జరగదు. ఇప్పుడైతే ఈ గ్రహాలు కూడా తోడవుతాయో అప్పుడే జరుగుతాయి. లేకపోతే ప్రయత్నాలు చాలా మంది చేస్తారు, కొందరే ఎందుకు సఫలమవుతారు చెప్పండి. బుధ గ్రహాన్ని బలపరుచుకోవడానికి చమత్కార ఉపాయం ఏమిటి అంటే నీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది, హృదయం చాలా సంతోషంగా
అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో గొప్ప విజయం లభిస్తుంది. చూడు, బుధుడు ఏమిటి అంటే బుధుడు నీకు మనసుకి సుఖాన్నిస్తాడు. నిజమైన ప్రేమికులను నీ దగ్గరకు చేరుస్తారు. కానీ ఎప్పుడైతే ఈ బుధుడు బలహీన పడతాడో సొంత వారు కూడా దూరం అవుతారు. ఇప్పుడు ఉపాయం విను. మరియు ఆకుపచ్చని వస్తువులను దానం చేయాలి. 5 బుధవారాల పాటు ఆకుపచ్చ బట్టలు, ఆకుపచ్చ కర్చీఫ్, ఏదైనా పచ్చని పప్పును ఏదైనా ఆలయంలో లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయడం మొదలు పెట్టండి. మరియు రెండవ అతిపెద్ద శక్తివంతమైన పరిహారం ఆకుపచ్చ బట్టలు లేదా సంచి తీసుకోండి. అందులో 5 గుప్పెళ్లు లేదా 5 కిలోల పప్పు వేయండి. బుధవారం నాడు దీన్ని భగవాన్ శ్రీ గణేష్ ఆలయంలో దానం చేసి రండి. అలాగే ఆహారంలో బుధవారం నాడు పచ్చి బఠానీలు, ఆకుకూరలు లేదా ఏదైనా ఆకుపచ్చని వస్తువులు తప్పకుండా తినండి. కేవలం 3-4 బుధవారాలు ఇలా చేసి చూడండి. నీ మనసుకి ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో, నీ పని ఎలా పరుగులు తీస్తుందో నువ్వు ఎప్పుడు ఊహించి ఉండవు. ఇది అత్యంత శక్తివంతమైన ఉపాయం నేను చెప్తున్నది. ఇప్పుడు శుక్రగ్రహాన్ని బలపరచుకోవడానికి నేను ఉపాయం చెప్పబోతున్నాను. ఇది ప్రేమ, భోగ విలాసాలు మరియు విజయం కోసం చాలా ముఖ్యమైన గ్రహం. శుక్రుడు నీకు శ్రీ సుఖం, జీవితంలో సౌకర్యాలు మరియు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఇవ్వడానికి బాధ్యత వహిస్తాడు. ఉపాయం అయితే విను. శుక్రుడు నీకు బలహీనంగా ఉన్నప్పుడు దీని వల్లనే ఈ ఇబ్బందులు వస్తుంటాయి. మరి మొదటి విషయం, ఉపాయంలో మొదటి నువ్వు చేయవలసింది నీ చేతికి ఒక మంచి గడియారాన్ని ధరించండి. ఇది అతిపెద్ద రహస్యం. చూడు, గడియారం అనేది సమయానికి సూచిక మరియు శుక్రుడికి సమయంతో సంబంధం ఉంటుంది. ఒక మంచి ఖరీదైన గడియారం ధరించండి. ఒకవేళ చాలా ఖరీదైనది ధరించలేకపోతే చూడడానికి అందంగా ఉన్న మంచి గడియారాన్ని మీ స్తోమతను బట్టి తీసుకుని తప్పకుండా ధరించండి. అలాగే రెండవ విషయం, సుగంధం అనగా పరిమళం యొక్క శక్తి. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా పర్ఫ్యూమ్ లేదా ఏదైనా అత్తరు వంటివి రాసుకొని బయటికి వెళ్ళు. ఇది ఆకర్షణను మరియు సమృద్ధిని పెంచుతాయి. తర్వాత విషయం, తెల్లని కర్చీఫ్. నీ జేబులో ఎప్పుడు ఒక తెల్లని కర్చీఫ్ ఉంచుకోండి. దీన్ని వాడకూడదు, కానీ ఇది కేవలం శుక్రుడిని బలపరచడానికి దగ్గర ఉంచుకోవాలి. దీనిని మురికి చేయకండి. ఒకవేళ ఏ విధంగానైనా మురికి అయితే మరొకటి తీసుకోండి లేదా శుభ్రం చేసి పెట్టుకోండి. నువ్వు చూస్తావు, తక్కువ శ్రమతోనే నీకు ఎక్కువ లాభం రావడం మొదలవుతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నీ నిజమైన తోడు నీతో ఉంటుంది. నీ దాంపత్య జీవితం చాలా అందంగా మరియు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. శుక్ర పర్వతం జాగరణ గొప్ప మరియు శక్తివంతమైన ఉపాయం. ఇది నేను చెప్తున్నది. నీ అరచేతుల్లో బటన్ వేలు కింద ఉన్న భాగాన్ని శుక్ర పర్వతం అంటారు. దీనిని సక్రియం చేయండి. పగలు ఎప్పుడు సమయం దొరికినా నీ 2 అరచేతుల బొటన వేల కింద ఉన్న భాగాన్ని శుక్ర పర్వతాన్ని ఒకదానికొకటి తాకించి మర్దన చేయండి. ఇలా ఆ బొటన వేలు కింద భాగం గురించి నేను మాట్లాడుతున్నాను. దీన్ని తాకించండి. శుక్ర పర్వతంపై ఇలా మెల్లమెల్లగా వాటిని ఒకదానిపై ఒకటి రుద్దండి. మసాజ్ చేయండి. అక్కడ కొంచెం వేడి పుట్టే వరకు చేయండి. ఇలా చేయడం మీరు చాలా మందిని చూసి ఉండవచ్చు. ఒకవేళ మీకు అవగాహన ఎవరికైతే తెలుసో లేదా మాలాంటి వారు ఎవరికైతే చెప్తారో వారు ఇలా చేస్తారు. మరి దీని వల్ల శుక్రుడు బలపడతాడు. శుక్రుడు బలపడినప్పుడు అన్ని భౌతిక సుఖాలు నీకు లభించడం మొదలవుతాయి. ఎప్పుడైతే అక్కడ వేడి పుడుతుందో అప్పుడే నీ శుక్ర పర్వతం సక్రియం అవుతుంది మరియు గ్రహం శుభ ప్రభావాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ ఉపాయం వేల లక్షల మంది చేశారు మరియు వారికి చెప్పడం జరిగింది. ఎవరైతే చేశారో వారికి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. నువ్వు చేయడం మొదలుపెట్టు, నీకు కూడా కనిపిస్తుంది. ఇక నువ్వు ఒంటరివి కావు. ఈ రాబోయే 24 గంటల్లో ఈ మార్పు మొదలవుతుంది. గుర్తుంచుకో, నువ్వు చాలా అనుభవం ఉన్న మనిషివి. నిన్ను నువ్వు ఎప్పుడూ ఎవరికంటే తక్కువ అంచనా వేసుకోకు. ఎవరికంటే తక్కువ బలహీనంగా భావించకు. నీలో ఆ శక్తి ఉంది, ఏదైతే మిగతా వారిలో లేదో. నువ్వు నీ శక్తితో ఈ ప్రపంచాన్ని గెలవగలవు. నీలో అంత శక్తి ఉంది. నీలో అంత విచక్షణ ఉంది. నువ్వు రూపాయలకు కాదు, బంధాలకు విలువ ఇస్తావు. నువ్వు ఇప్పుడు కేవలం సరైన జ్ఞానాన్ని కోరుకున్నావు. ఇది సరైన జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. దీన్ని నీ జీవితంలో పాటించు. మరియు శుక్రవారం నాడు మట్టి పాత్రలో ఎర్రటి బట్టల్లో వెండి నాణ్యాన్ని కట్టి దానిపై గోధుమలు లేదా బియ్యం పోసి దాన్ని ఇంటికి ఉత్తర పశ్చిమ మూలల్లో ఉంచండి. నీ అదృష్టం మరియు ఆదాయం 2 పెరుగుతాయి. ప్రతి శుక్రవారం స్నానం చేసిన తర్వాత బంగారు నగను కడిగి పూజా స్థలంలో ఉంచండి. ఆ బంగారు నగపై కుంకుమ పువ్వుతో తిలకం పెట్టండి మరియు శ్రీ సూక్తం పఠించండి. దీని వల్ల ధనవర్షం కురిసే యోగం ఏర్పడుతుంది. అంటే ధనం చాలా ఎక్కువగా వస్తుంది మరియు ఇంట్లో నిలుస్తుంది కూడా. మరియు నీ ఈ గుండె ఏదైతే మాటి మాటికి విరిగిపోతుందో అనగా బాధపడుతుందో అంటే నీకు దుఃఖం కలుగుతుందని నా ఉద్దేశం. నీ గుండె విరగడానికి పుట్టలేదు. ఇది అర్థం చేసుకో. ఇది కేవలం ప్రేమను పంచడానికి పుట్టింది. నువ్వు ఇప్పుడు ఒంటరివి కాదు. నీ దగ్గర శక్తివంతమైన పరిష్కారాలున్నాయి. అందుకే నువ్వు నీ శక్తిని కాపాడుకోవాలి. నీ లోపల నమ్మకం ఉంచుకో. నీ లోపల ఇలా ఆలోచించు, ఏ సమస్య వచ్చినా నేను దానికంటే పెద్దవాడిని. నువ్వు నీ సమస్య కంటే నిన్ను నువ్వు శక్తివంతుడిగా భావించు. అప్పుడే
అప్పుడే నువ్వు ఆ సమస్యను సులభంగా తగ్గించగలవు మరియు దాని ప్రభావాన్ని నీ జీవితంలో తగ్గించగలవు. ఈ పని తప్పకుండా చెయ్యి. ఇన్ని పనులు గనక నువ్వు చేస్తే నీ జీవితంలో మార్పులు కొన్ని రోజుల్లోనే నీకు కనిపించడం మొదలవుతాయి. మరియు ఎప్పుడైతే ఈ మార్పు కనిపించడం మొదలవుతుందో అప్పుడు అడుగులు చాలా జాగ్రత్తగా వెయ్యి. ఎందుకంటే ఎప్పుడు ఈ మార్పు నీ జీవితం నుండి మళ్లీ వెనక్కి వెళ్లిపోకూడదు. ఎందుకంటే మనం సఫలం కానంత వరకు ఎంత కష్టపడినా తక్కువ చేసినా పర్వాలేదు, కానీ ఒకసారి సఫలం అయ్యాక ఆ విజయం నిలబడాలి అంటే ఎప్పుడు ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడే అది పాడయ్యే అవకాశం ఉంటుంది. అక్కడే అది చెడిపోవచ్చు. ఎక్కడైతే ధనం అసలే లేదో అక్కడ ఏ దొంగతనం జరుగుతుంది. ఎక్కడైతే చాలా ధనం ఉందో గుర్తుంచుకో, నీ లోపల వచ్చే ఆ సంపన్నత, నీ లోపల వచ్చే ఆ సంతోషం, నీ లోపల వచ్చే ఆ సమృద్ధి లేదా ధన సంపదలు ఇవన్నీ కూడా ఒక విధంగా ధన సంపదలే. కాబట్టి ఇవి వచ్చినప్పుడు వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందులో ఎప్పుడు నష్టం రాకూడదు. అది ఎప్పుడు చెల్లా చెదురు కాకూడదు. దానిపై ఎవరి దృష్టి పడకూడదు. మళ్ళీ మనం ఎక్కడైనా దరిద్రపు ఊబిలో పడిపోకూడదు. మళ్ళీ ఎక్కడైనా నాశనం కాకూడదు. ఇవన్నీ మనం చూసుకోవాలి మరియు దీనికోసం ఉపాయాలు చేయాలి. ఈ పనులు అప్పుడే జరుగుతాయి ఎప్పుడైతే నువ్వు అడుగులు జాగ్రత్తగా వేస్తావో. దీనికోసం ఒక విషయం చాలా ముఖ్యం. శనిదేవుడు ఎప్పుడు ఆగ్రహించకూడదు. అప్పుడు జీవితంలోకి వచ్చిన వస్తువులు నశించవు. మరియు రెండవ విషయం, బజరంగబలి మహారాజ్ ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ శనిదేవుడు ఆగ్రహించినా, ఒకవేళ బజరంగబలి ప్రసన్నంగా ఉంటే శనిదేవుడు ఏమీ చేయడు. ఎందుకంటే బజరంగబలి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు శనిదేవుడు దానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళడు. అందుకే శనిదేవుడిని మరియు బజరంగబలిని ప్రసన్నంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా విజయం సాధించినప్పుడు, ధన సంపదలు పొందడానికి ప్రయత్నించినప్పుడు లేదా ధన సంపదలు మన ఇంట్లోకి వచ్చినప్పుడు, మనం సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఇది చేయాలి. ఏం చేయాలో అర్థం చేసుకోండి. నువ్వు శనివారం రోజున మరియు మంగళవారం రోజున ఇది ఖచ్చితంగా చేయండి. శనివారం రోజున నల్లటి వస్త్రం కొంచెం నీ జేబులో ఉంచుకోండి లేదా నల్లటి బట్టలు ధరించు. మరియు శనివారం విషయం చెప్తున్నాను. మరియు నల్ల కుక్కకు ఏదైనా తినిపించు. నీ ఇంట్లో ఏది ఉంటే అది తినిపించండి. మరి రెండవ విషయం, శనిదేవుడు ఆలయంలో లేదా శనిదేవుడి ఫోటో ముందు ఒక నువ్వుల నూనె దీపం వెలిగించండి. శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించు. మరియు బజరంగ బలిని మంగళవారం రోజున ప్రసన్నం చేసుకోవడానికి ఒక పని తప్పకుండా చేయండి. చామంతి నూనె తీసుకోండి. అలాగే పసుపు రంగు సింధూరం లేదా ఎర్రటి సింధూరం అయినా పర్లేదు. చామంతి నూనె మరియు సింధూరం రెండింటిని కలిపేయండి. ఈ కలిపిన తరువాత వచ్చే లేపనాన్ని పూర్తి శ్రద్ధతో హనుమాన్ చాలీసా చదివిన తరువాత బజరంగ బలికి పుయ్యండి. చాలా ప్రేమతో. నేను ఏం చెప్పాను, నువ్వు ఎంత ప్రేమతో గౌరవంతో అది పుయ్యగలవో అంతగా పూర్తి మనసుతో పూర్తి భావంతో శ్రీరాముడి బొమ్మను నీ మెదడులో ఉంచుకోండి. నీ మనసులో ఉంచుకొని బజరంగ బలికి మంగళవారం పుయ్యండి. దీని వల్ల నీ జీవితంలో చాలా సమృద్ధి వస్తుంది. బజరంగ బలి మహారాజు చాలా సహాయం చేస్తారు. ఎందుకంటే వారి ముందు మనం శ్రీరాముడి పేరు తీసుకొని వారికి చామంతి నూనె మరియు సింధూరం సమర్పించినప్పుడు దానికంటే ఎక్కువ సంతోషం వారికి ఇంకేది ఉండదు. ఈ పని నువ్వు చేసి చూడు. నీ జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా అవి మాయమైపోతాయి. సంపన్నత వస్తుంది, సంతోషం వస్తుంది, ధన సంపదలు వస్తాయి మరియు మీ జీవితంలో ప్రేమ కూడా వస్తుంది. మరియు ఏ సంపన్నత అయితే వస్తుందో అది అలాగే ఉంటుంది. అందులో తర్వాత ఎప్పుడు ఏ లోటు రాదు. మరి స్నేహితులారా, మీ జీవితంలో అనంతమైన మార్పులకు నాంది పలికే రోజు కూడా ఈ రోజు. గ్రహాల స్థితిగతులు మీ రాశిపై అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్లుగా మీకు 3 శత్రువులు ఉన్నారు. మరియు ఈ రోజున మీ రాశిలోని బుధుడు అత్యంత శక్తివంతంగా ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహుల అసలు రంగు బయటపడుతుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసం అయితే మీ సుఖాలను త్యాగం చేశారో ఆ వ్యక్తి మీ వెనక చేస్తున్న కుట్ర లేదా వారు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారో తెలిపే ఒక బలమైన ఆధారం లేదా ఒక మాట మీ చెవిన పడుతుంది. ఇది మీ మనసును తీవ్రంగా గాయపరచవచ్చు, కానీ గుర్తుంచుకోండి, కుళ్ళిన భాగాన్ని తీసేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మీకు లభించే ఆ నిజాన్ని ఆశీర్వాదంగా భావించండి. ఆర్థికంగా ఈ రోజు మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా ఇన్సూరెన్స్ డబ్బులు, పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలకంగా మారతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుకు సంబంధించిన సానుకూల సంకేతాలు అందుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ లేదా పెద్ద డీల్ ను దక్కించుకుంటారు. ఈ లాభం చూసి మీరు పొంగిపోకూడదు. ఎందుకంటే మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. మీ సంపాదన గురించి ఎవరికి గొప్పలు చెప్పుకోవద్దు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం వేళ ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తి వచ్చి మీ దగ్గర సహాయం అడగవచ్చు
లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిని అప్పగించవచ్చు. సరిగ్గా ఇక్కడే మీ పరీక్ష మొదలవుతుంది. మీ పాత అలవాటు ప్రకారం అవును అని చెప్పి ఇబ్బంది పడతారా, లేక నేను చెప్పినట్లుగా మీ మనసును కఠినం చేసుకొని నో అని చెప్తారా? ఈ ఒక చిన్న నో మీ జీవితంలో రాబోయే ఎన్నో కష్టాలను ఆపుతుంది. ఈ రోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో ఉన్న అశాంతి, చిన్న చిన్న గొడవలకు ఈ రోజుతో ఒక ముగింపు దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. దూరమైన పాత స్నేహితులు లేదా ఆత్మీయులు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.